హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అనేది లైట్గా మాకు ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలానే వెజ్ బిర్యానీ కాబట్టి కొంచెం నెయ్యి కూడా 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను కూడా 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నామండి. అలాగే వెజ్ బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, మెంతాకు పొడి, అన్ని మసాలా దినుసులన్నీ నేనైతే లైట్గా కొంచెం యాడ్ చేసుకున్నాను. రైస్కి సరిపోను. అలా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక అన్నీ మనం ముందుగానే రైస్ కొలతలతో తీసుకుంటాం కదండి. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటే మంచిగా వస్తుంది రైస్. కాబట్టి నేను పక్కన ఇవి ఫ్రై అయ్యేంత వరకు రైస్ బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న రైస్ని ఫ్రై అయ్యగానే అందులో వేయవచ్చు. అలానే మసాలాస్ అన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా ఆయిల్లోనే వేయడం వల్ల రైస్ అనేది మంచిగా పొలిపొలాడుతూ చేతికి అతుక్కోకుండా ఉంటున్నది. అలా 2-3 మినిట్స్ ఉంచాక మనకు రైస్ ఉడకడానికి సరిపోని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకొని రైస్ ఉడుకుతుంది అన్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే మన బిర్యానీ రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.